ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివె గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ప్రభుత్వ అధికారులతో మంత్రి కొలుసు పార్థసారథి సమీక్షా సమావేశం నిర్వహించారు. శివరాత్రికి వచ్చే 1 లక్ష మంది భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు. గతంలో భక్తులు చాలా ఇబ్బందులకు గురైనందున ఈ సంవత్సరం మెరుగైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నూజివీడు, ఏలూరు, ఇతర పంచాయతీల నుండి అనుభవం కలిగిన 50 మంది శానిటేషన్ వర్కర్స్ కు ఉత్సవాలు డ్యూటీ వేయాలని జిల్లా పంచాయతీ అధికారికి మంత్రి ఆదేశించారు. భక్తుల రద్దీ దృష్ట్యా భారీ గేట్స్ అదనంగా ఏర్పాట్లు చేయాలని ఆర్ఎండ్బి అధికారులకు మంత్రి సూచించారు. 600 మంది పోలీస్ సిబ్బందితో పాటు మహిళా పోలీసులు ఉండేలా చూడాలని పోలీసు అధికారులకు మంత్రి ఆదేశించారు. రేపు శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆలోచనతో ఈరోజు ఈ ప్రాంత ప్రముఖులతో ఈ గ్రామ పెద్దలతో చర్చించడం జరిగింది. అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులతో గత సంవత్సరం సరిపోయినన్ని అరేంజ్మెంట్స్ లేకపోవటం మూలంగా జల్లు స్నానానికి కానివ్వండి, లేకపోతే నదిలో స్నానానికి కానివ్వండి, నీరు లభ్యత లేకపోవటం కానివ్వండి, సరిపోయినంత మందికి జల్లు స్నాన ఏర్పాట్లు చేయకపోవడం వలన కూడా కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పేసి ప్రాంత ప్రజలు తెలియజేస్తున్నారు. ఈరోజు మొట్టమొదటి రోజు, రెండో రోజు వచ్చే భక్తుల సంఖ్యను ఆధారంగా చేసుకుని గతం కంటే కూడా 2 రెట్లు ఎక్కువ జల్లు స్నానం ఏర్పాట్లు చేయమని చెప్పేసి సూచించడం జరిగింది అధికారులకు. అదేవిధంగా దానికి కావాల్సిన పైప్ లైన్ కానివ్వండి, బోర్లు కానివ్వండి, ఇంతకుముందు 3 బోర్లు ఉంటే 2 బోర్లు రోడ్డు నిర్మాణంలో కూలిపోయినాయని చెప్పేసి, అదేవిధంగా కొత్తగా బోరు వేయటానికి పంచాయతీ నుంచి ఒక బోరు, అదేవిధంగా ఎండోమెంట్ నుంచి ఒక బోరు వేయటానికి నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఎండ తీవ్రత మనం చూస్తూ ఉన్నాం. రోజు కూడా టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మధ్యాహ్నం పూట. సో ప్రజలు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడుకోకుండా వాళ్ళకి మంచినీటి వసతి కోసం విజయ డైరీ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేశాం. మరి భక్తులకి మంచినీరు ఏర్పాటు చేయమని చెప్పేసి వారు కూడా 1,00,000 మందికి 1,50,000 మందికి అయినా సరే త్రాగునీరు, మంచి చల్లటి నీరు ఏర్పాటు చేస్తానికి వారు సుముఖత వ్యక్తం చేశారు. ఇంకా అవసరమైతే కొన్ని వాటర్ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా సరిపోయినంత అడిక్వేట్ పార్కింగ్ ప్లేసెస్ కూడా మనం ఏర్పాటు చేయమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కోరాం. వారు కూడా ఇప్పటికే గతం కంటే కూడా ఇప్పుడు ఒక కొత్త ప్లేస్ని కూడా పార్కింగ్ ఏరియాగా నిర్ణయించి డెవలప్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. మరి ఎటువంటి ఈ పిట్ పాకెటింగ్ కానివ్వండి, లేకపోతే ఇటువంటి దుర్ఘటనలు జరగకోకుండా వీడియో కెమెరాస్ కూడా పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. గతంలో కంటే కూడా ఎక్కువ కెమెరాస్ 20-30 కెమెరాస్ పెట్టి ఆ కెమెరాస్ని కంట్రోల్ రూమ్కి అనుసంధానించేటట్లు ప్రజలకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా దొంగతనాలు కానివ్వండి, లేకపోతే ఈవ్ టీజింగ్ కానీ ఇవన్నీ లేకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం. అదేవిధంగా గతంలో కేవలం 10 టెంట్లు లేకపోతే 10 రూమ్లు, అంటే క్లాత్ ఏర్పాటు చేసిన రూమ్స్ని మహిళలు బట్టలు మార్చుకోవడానికి కేవలం 10 రూమ్లు మాత్రమే ఏర్పాటు చేసేవాళ్ళని చెప్పేసి చెప్పారు. అది ఎట్టి పరిస్థితులు కూడా సరిపోదు. ఎందుకంటే కొన్ని వేల మంది మహిళలు ఈ ఇబ్బందికరంగా ఉన్నాయి సార్. వాస్తవమే. ఇది గత ప్రభుత్వంలో కాదు, అంతకుముందే, అంటే సబ్జెక్టు కరెక్షన్, నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, ఎన్డీబీ టెండర్లు ఎప్పుడో నిర్ణయించబడ్డాయి. ఏలూరు నూజివీడు రోడ్డు నిర్మాణానికి నాకు తెలిసి 25 కోట్ల రూపాయలతోనో ఎన్డీబీ నిధులతో నిర్మాణానికి టెండర్లు పూర్తి చేయబడ్డాయి 5 సంవత్సరాల క్రితమే. కానీ దురదృష్టం ఏంటంటే చెట్లు కొట్టుకుని అమ్మేశారు తప్పితే రోడ్డు నిర్మాణం మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు నేను ఈ శివరాత్రి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఆ కాంట్రాక్టర్తో మాట్లాడటం జరిగింది, ఎస్సీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ముందు కాంట్రాక్టర్ స్టార్ట్ చేయడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి